పీఏసీఎస్ చైర్మన్ నిర్వాహకుల నిర్లక్ష్యంతోనే రైతులకు అపార నష్టం వాటిల్లిందని మంతని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అన్నారు. మహాదేవ్పూర్ మండల కేంద్రంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రంలో ఇటీవల కురిసిన అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని మంతని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు పరిశీలించారు. అకాల వర్షంతో జరిగిన నష్టాన్ని రైతులను అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పోసి 20 రోజులు గడుస్తున్నా కొనుగోలులో జాప్యం జరగడంతోనే చేతికి వచ్చిన పంట నీటి పాలైందని ఆయన ఆరోపించారు. పీఏసీఎస్ చైర్మన్ నిర్వాహకుల నిర్లక్ష్యంతోనే రైతులకు అపార నష్టం వాటిల్లిందని ఆయన అన్నారు. స్థానిక ఎమ్మెల్యే చొరవ చూపి రైతులకు నష్టం జరగకుండా తడిసిన ప్రతి గింజను కొనుగోలు చేసి ఎకరానికి 50,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మండలం మాదేపూర్ గ్రామంలో జరిగినటువంటి విపత్తు గురువారం సాయంత్రం చాలా పెద్ద ఎత్తున వంట వండుకొని విస్తర్లో వేసుకొని నోట్లో బుక్క పెట్టుకునేటప్పుడు ఎట్లయితే ఏదో ప్రమాదం జరిగి నోట్లో బుక్క కొట్టకపోయిందని అనుకుంటామో, ఇవాళ మాదేపూర్లో జరిగిన సంఘటన అంతకన్నా ఘోరంగా కనబడతా ఉన్నది. ఒకరోజు అన్నం తినకపోయినా బాధ లేదు, కానీ పండిన పంట అమ్ముకునే రోజులలో వర్షానికి కొట్టుకుపోవడం చాలా దురదృష్టం. దీనికి పూర్తి బాధ్యత ఇవాళ ఉన్న ప్రభుత్వాన్ని అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఇక్కడ వడ్లు పోసి దాదాపు 20 రోజులకు పైబడి అయినా కూడా మైచర్ పేరుతోటి కాంటాలు ఆలస్యం అవడంతోటి పెద్ద ఎత్తున విపత్తు జరిగింది. దీనికి ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారే, ఆయన మంత్రిగా కూడా ఉన్నాడు కనుక ఎన్నికల సమయంలో వారు కాపుదనపుల మీటింగ్లకు చాలా మీటింగ్లకు పోయిండు. కాపుదనపు కుటుంబంలో పుట్టలేదు, కానీ అంతకన్నా ఎక్కువగా మీ గురించి ఆలోచిస్తా అని చెప్పిండు. తడి వడ్లను కూడా కొంటాను, ముద్దలను కూడా కొంటాను ఉపన్యాసాలు ఇచ్చిండు వారు మంత్రి ఎమ్మెల్యే గారు. తర్వాత మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా కూడా ఉన్నాడు మంత్రి ఎమ్మెల్యే గారు. మూడో విషయం ఏంటంటే, ఈ ప్రజలే, ఈ గరీబ్ ప్రజలే ఓట్లు వేస్తే ఆ కుటుంబానికి 40 సంవత్సరాల అవకాశం ఇచ్చింది. ఇవాళ వారి చేతిలో అధికారం ఉన్నది. వారు అనేక హామీలు ఇచ్చారు, హామీలన్నీ పక్కకు పెడదాం. కానీ ఇక్కడైతే స్పష్టంగా వారి నిర్లక్ష్యం వలన, ఇవాళ ఇక్కడ ఏదైతే పీఏసీఎస్ చైర్మన్ ఉన్నాడో వారి నిర్లక్ష్యం వలన ముందస్తు కొనుగోలు చేయకపోవడం వలన ఈ విపత్తు జరిగింది. కనుక వీరికి తక్షణమే నేనంట ఎకరాన 50,000 రూపాయలు ఇవ్వాలి.